చౌటుప్పల్ మండలంలోని రైతులకు, మత్స్యకారులకు ఫార్మా కంపెనీలు శాపంగా మారాయి. వర్షాలతో చెరువులు నిండి జలకళ సంతరించుకుందన్న సంతోషం మరవక ముందే ఫార్మా కంపెనీల రసాయన వ్యర్థాలతో చెరువులు కలుషితమయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా లక్కారం చెరువు కాలుష్యంతో నిండిపోవడంతో ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు. కాలుష్య కాసారంలా మారుతోంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని లక్కారం చెరువు. ఫార్మా కంపెనీలు వదిలిన వ్యర్థాలతో లక్కారం చెరువు పొల్యూట్ అవుతోంది. వారం రోజుల క్రితం వరకు జలకలతో ఆహ్లాదంగా కనిపించిన చెరువు ఇప్పుడు విషం నింపిన నల్లటి నీటి కుంటగా మారిపోయింది. చెరువులోకి దిగిన వారికి కాళ్లకు మంటలు, దద్దుర్లు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు సరదాగా చెరువులోకి ఈతకు వెళ్లాలంటేనే భయం వెంటాడుతోంది. ఈ కంపెనీల నుంచి వచ్చి కర్రెగా అయిపోయినాయి, నీళ్లు బ్లాక్ అవుతున్నాయి, గొర్రెలు తాగితే తుమ్ములు వస్తున్నాయి, బాగా గొర్రెలు వ్యాధులు పడుతున్నాయి, వణుకుతున్నాయి అనేది బాగా వస్తుంది సార్. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇది ఏందని ఆరాధించి తెలుసుకునేసరికి ఇంత నేచురల్ వాటర్ ఎందుకు ఇంత కలుషితమైనవి, ఏంది ప్రాబ్లం అంటే ఇప్పుడు ధర్మోజగూడెం కానీ కొయ్యలగూడెం పరిధిలో ఉన్న కంపెనీలు ఈ ఆనవాళ్ళకు సంబంధించి ఐబీ కానీ ఇరిగేషన్ శాఖ నుంచి కాలువల ద్వారా కొన్ని వాటర్ని ఆ రసాయనిక వ్యర్థాలను వదలడం ద్వారా ఈ స్వచ్ఛమైన వాటర్ కలుషితమయ్యి, అలాగే వ్యవసాయదారుల నుంచి కూడా ఎంతో పంట పొలాల నుంచి ఎడ్లను కానీ కడుక్కోవడం కానీ నీళ్ళు తాపడం కానీ మధ్యాహ్నం టైంలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా తాపడానికి కూడా సిద్ధపడతలేదు. ఎందుకు కనీసం వాడుకునే వాటర్ కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని మనం చేస్తున్నాం. చౌటుప్పల్ మండలంలో ఫార్మా పరిశ్రమల ఏర్పాటు పెరగడంతో భూమి, గాలి, నీరు భారీగా కలుషితం అవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్షాలతో లక్కారం చెరువు నిండి పొంగి పొర్లుతుండగా ఇదే అవకాశంగా భావించిన ఫార్మా పరిశ్రమలు చెరువులోకి వచ్చే కాలువల ద్వారా లక్షల లీటర్ల వ్యర్థ జలాలను వదిలారని ఆరోపించారు. వారం రోజుల క్రితమే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెరువులో చేప పిల్లలను విడిచారు. కానీ ఇప్పుడు రసాయనాలు చేరడంతో చేపలు సరిగ్గా బతుకుతాయా అని ఆందోళన చెందుతున్నారు. చేపలు చనిపోతే దాదాపు 150 మత్స్యకార కుటుంబాలు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు మత్స్యకారులు. చెర్లకు మొత్తం అది ఏది మందుల వాటర్ వచ్చి మాకు నీళ్ళు ఖరాబ్ అవుతున్నాయి. బావుల పూట అంతే ఉంది, చెర్లకు వస్తే చెర్లనన్న బతకాలి, చెర్లకు అంతే ఉంది. మేమేం చేసుకొని బతకాలి? 6 రోజులు తెల్ల నీళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చిన నీళ్ళు తెల్లగా ఉండే, ఇప్పుడు నీళ్ళు అక్కడికి వెళ్ళి వస్తలేవు, నీళ్లు నిలబడ్డాయి. అలుగు దుంగిన రోజులు తెల్లగానే పోయినాయి, ఇప్పుడు అలుగు దుంగుతలేదు, మొత్తం ఎప్పటి నల్లగా బొగ్గ అయినట్టు అవుతున్నాయి. అందులో చేప ఉంటుందా చచ్చిపోతుందా మాకు ఎట్ట తెలవాలిగా? ఏదైనా పోసిన చేప ముద్దుగా అవపడే తేటగా మాకు చేపే అవపడతలేదు. మేమేం చేసుకొని బతకాలి? ఇంకేడదేమో. చెరువు నీళ్లు నల్లగా మారిన వెంటనే గ్రామస్తులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించారు. అయితే అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. మెంబర్ సెక్రటరీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి విచారణ జరగలేదన్నారు గ్రామస్తులు. ఫార్మా పరిశ్రమలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు విచారణ పేరుతో కాలయాపన చేయడం తప్ప పీసీబీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. నీరు మొత్తం కాలుష్యానికి గురై నల్లగా మసకబారింది. మూసీ నది కింద ఉన్న చెరువులు ఎలాగ ఉంటాయో లక్కారం చెరువు పరిస్థితులు అదే విధంగా తయారైంది. ఈ చెరువులో ఇంత మీరు రసాయనాలు వదలడం వల్ల మా చెరువు కింద దాదాపు సుమారు 150 నుంచి 200 ఎకరాలు కేవలం జాలు నీళ్ళకే పారే వరి పంట పొలాలున్నాయి, పంట పొలాలున్నాయి. అవన్నీ కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ ఫార్మా కంపెనీలు కూడా వాళ్ళు వెదజల్లే కాలుష్యాన్ని పీసీబీ అధికారులు కూడా చూసిస్తున్నట్టు వదిలేస్తున్నారు. మా గౌరవ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి ద్వారా మీకు హెచ్చరించేది ఒకటే, మీ ఫార్మా కంపెనీలని మా సార్ దృష్టికి తీసుకుపోయి మీ కంపెనీల మీద సంబంధిత అధికారులకు మీకు ఫిర్యాదు చేస్తాము. మీ కాలుష్యాన్ని అరికట్టే వరకు కూడా మేము నిద్రపోకుండా ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. ఈ ఫార్మా కంపెనీల ఇండస్ట్రీలు మీ రసాయనాలు మా చెరువులకు కలపకండి. కలిపితే మాత్రం మా ఎమ్మెల్యే గారి ద్వారా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చెరువులోకి దిగితే కాళ్లకు మంటలు వస్తున్నాయని, కాలుష్యంతో చేపలు చస్తే నష్టపోతామంటున్నారు మత్స్యకారులు. ఫార్మా వ్యర్థాలు వదలడం ఆపాలని, ఫార్మా కంపెనీల వల్ల ఇప్పటి వరకు చాలా నష్టపోయామని తెలిపారు. చెరువులను కూడా కలుషితం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాలుష్య అంశంపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించి ఫార్మా కంపెనీలకు హెచ్చరికలు జారీ చేశారు. అయినా కంపెనీ యజమానుల తీరు మాత్రం మారలేదన్నారు. బతుకుతలేవు, మొత్తం కెమికల్ వల్ల మొత్తం ఒడ్లు సరిగా పంతలేవు, పంట సరిగా వస్తలేదు. మొన్నటిదాకా అసలు చెరువు నిండా ఈ సంవత్సరం నిండింది. ఈ సంవత్సరం నిండా కూడా పరిస్థితి తుకం పోసుకుంటూ కూడా తుకం బతలేదు మొత్తం ఏమాత్రం కూడా.
మొత్తం కెమికల్ వల్ల మొత్తం ఏం చేస్తుంటారు వాళ్ళు మొత్తం బోర్లు వేసి ఆ బోర్లకు 1000 ఫీట్లు వేసి మొత్తం కెమికల్ వాటర్ మొత్తం అందులోకి వదిలి స్టోరేజ్ వదిలి దానివల్ల మొత్తం భూగర్భ జలం మొత్తం కలుషితం అయిపోతుంది. మొత్తం ఇప్పుడు మా చుట్టుపక్కల మొత్తం ధర్మగూడెం కావచ్చు, ఇటు పోతే ఈ లక్కారమే కావచ్చు. ఇప్పుడు నిన్న కూడా చెరువు నీళ్ళకి ఏం చేసినట్టే వాళ్ళు వదలడం వల్ల ఏమైందంటే ఆ నీళ్లు మొత్తం బోర్లలో వదలడం వల్ల అంటే ఆ నీళ్ళు మొత్తం వాళ్ళకి వచ్చి మొత్తం చెల్లగలుస్తున్నాయి. చెల్లగలడం వల్ల మొత్తం ఏంటంటే చేపలు గీపలు మొత్తం బర్రెలు కూడా కనీసం తాగలేని పరిస్థితి నీళ్ళు, మొత్తం మనం మనుషులు కూడా తాగలేని పరిస్థితి ఉంది నీళ్లు ఈ రోజులో ఉన్న పరిస్థితి. ఏంటంటే ముఖ్యంగా ఈ కెమికల్ కంపెనీలు ఎప్పుడు పోతే మాకు తెలియదు పోవాలని ఇది స్థానిక యంత్రాంగానే కానీ మా ఎమ్మెల్యే సార్ని కానీ కోరుకుంటున్నా. ఇప్పటికైనా అధికారులు స్పందించి లక్కారం చెరువు కలుషితం కాకుండా చూడాలన్నారు మత్స్యకారులు. చెరువును కలుషితం చేస్తున్న ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు.